హలో డియర్ వ్యూవర్స్, మీరు నేర్చుకోబోయేటువంటి లెసన్ వర్డ్ప్రెస్లో మీ స్వంతంగా ఒక వెబ్సైట్ను ఎలా తయారు చేసుకోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సిఎంఎస్ సాఫ్ట్వేర్ అయినటువంటి వర్డ్ప్రెస్, కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయినటువంటి ఈ వర్డ్ప్రెస్లో మీ స్వంత వెబ్సైట్ను ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా, ఎటువంటి లాంగ్వేజ్లో అంటే లైక్ హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్లో ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా మీరు మీ స్వంతంగా ఒక వెబ్సైట్ను తయారు చేసుకోవచ్చు. మా ఈ యొక్క ఆర్బీ టెక్నాలజీస్ యొక్క ఈ ట్యుటోరియల్స్ ద్వారా మీరు మీ స్వంతంగా ఒక వెబ్సైట్ తయారు చేసుకునేటువంటి నాలెడ్జ్ను మేము ప్రొవైడ్ చేస్తాం. ముందుగా ఈ వర్డ్ప్రెస్ అనబడేటువంటి సాఫ్ట్వేర్లు మీరు ఒక వెబ్సైట్ను తయారు చేసుకోవటానికి రెండు రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ను ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అవి ఒకటి వర్డ్ప్రెస్, రెండవది ఎక్సాంప్ అనబడేటువంటి వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్. ఈ ఎక్సాంప్ అనబడేటువంటి ఈ సర్వర్ సాఫ్ట్వేర్ యొక్క ఉపయోగం మీ యొక్క స్వంత కంప్యూటర్ను ఒక వెబ్ సర్వర్ లాగా ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా మనం ఒక వెబ్సైట్ను డిజైన్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ను ప్రివ్యూ చూడటానికి మన దగ్గర ఒక వెబ్ సర్వర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ మీ యొక్క స్వంత కంప్యూటర్ను ఒక వెబ్ సర్వర్ లాగా తయారు చేయడానికి ఈ ఎక్సాంప్ అనబడేటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగము ఉంటుంది. రైట్? ఓకే రైట్. నెక్స్ట్, ఈ ఎక్సాంప్ అనబడేటువంటి ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లోనికి ఇన్స్టాల్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ ఎక్సాంప్ అనబడేటువంటి సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనబడేటువంటి ఆప్షన్స్లో ఎక్సాంప్లోనికి ఇన్స్టాల్ అయిపోతుంది. దాన్ని ఎక్సాంప్ కంట్రోల్ ప్యానల్ అంటారు. ఓకే రైట్. ఈ విధంగా ఎక్సాంప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వర్డ్ప్రెస్ అనబడేటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ను ఆ ఎక్సాంప్ అనబడేటువంటి వెబ్ సర్వర్లోకి కాపీ చేయండి. ఎలాగంటే జస్ట్ వర్డ్ప్రెస్ను కాపీ చేయండి. రైట్. సిలో ఎక్సాంప్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో ఒక ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎక్సాంప్ అనబడేటువంటి ఫోల్డర్ను ఓపెన్ చేయండి. అందులో HTDOCS అనబడేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. అందులోనికి ఈ వర్డ్ప్రెస్ అనబడేటువంటి సాఫ్ట్వేర్ను కాపీ చేయండి. రైట్. ఓకే. వర్డ్ప్రెస్ని ఎప్పుడైతే మీరు ఎక్సాంప్ సర్వర్లోనికి కాపీ చేస్తారో ఈ విధంగా వర్డ్ప్రెస్ అనబడేటువంటి ఫోల్డర్ ఈ ఎక్సాంప్ HTDOCSలో డిస్ప్లే అవుతుంది. రైట్. దీన్ని మినిమైజ్ చేయండి. నెక్స్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్స్, ఎక్సాంప్ సర్వర్ను స్టార్ట్ చేయండి. ఎక్సాంప్ కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేయండి. రైట్. ఇందులో ఒకటి అపాచీ సర్వర్ ఉంటుంది, రెండవది మైస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది. యాక్చువల్గా వెబ్ సర్వర్స్లో రెండు రకాలటువంటి సర్వర్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటి అపాచీ సర్వర్, రెండవది టామ్ క్యాట్ సర్వర్. యాక్చువల్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ అపాచీ సర్వర్ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సర్వర్ యొక్క ఉపయోగం ఏంటంటే మీ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి పేజెస్ను ఆటోమేటిక్గా రన్ చేయడానికి మీకు ఒక వెబ్ సర్వర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాని పేరే అపాచీ సర్వర్. ముందుగా ఈ అపాచీ సర్వర్ యొక్క సర్వీసెస్ను స్టార్ట్ చేయండి. జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. అపాచీ సర్వర్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోతాయి. రెండవది MySQL సర్వర్. ఈ MySQL సర్వర్ యొక్క ఉపయోగం ఏంటంటే మనకు కావాల్సినటువంటి బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ను క్రియేట్ చేసుకోవటానికి MySQL సర్వర్ను స్టార్ట్ చేయండి. జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. రైట్. ఓకే. ఇక్కడ అపాచీ సర్వర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. రెండవది MySQL సర్వర్ స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత ముందుగా MySQL అనబడేటువంటి ఈ సర్వర్లో ఒక డేటాబేస్ను క్రియేట్ చేయండి. జస్ట్ MySQL ఎదురుగా ఉన్నటువంటి అడ్మిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. రైట్. ఇది MySQL యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్యానెల్ అంటారు. యాక్చువల్గా ఎప్పుడైతే మనము MySQL సర్వర్ని ఇన్స్టాల్ చేస్తామో ప్రతి సర్వర్కు ఒక పేరు డిఫైన్ చేసుకుంటుంది. ఇక్కడ MySQL సర్వర్ యొక్క పేరు ఏం పేరంటే లోకల్ హోస్ట్. సర్వర్ పేరు లోకల్ హోస్ట్. ఇందులో ఒక డేటాబేస్ను క్రియేట్ చేయండి. డేటాబేస్ నేమ్ మై వెబ్ పేజ్. కానీ ఈ డేటాబేస్ని బాగా గుర్తుంచుకోండి. ఈ డేటాబేస్ను తిరిగి మళ్ళీ
మనము వర్డ్ ప్రెస్లో కాన్ఫిగర్ చేయవలసిన అవసరం ఉంటుంది. వాట్ ద నేమ్ ఆఫ్ ద డేటాబేస్ మీన్స్ మై వెబ్ పేజ్. జస్ట్ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. రైట్, చేసిన తర్వాత మినిమైజ్ చేయండి. తిరిగి మళ్ళీ ఎగ్జాంప్ను ఓపెన్ చేయండి. సిలో ఎగ్జాంప్లో HTDOCS. ఈ HTDOCSలో మాత్రమే మనం వర్డ్ ప్రెస్ అనబడే ఫోల్డర్ను కాపీ చేసాం. ఆ ఫోల్డర్ను ఓపెన్ చేయండి. ఇందులో WP config అనబడేటువంటి ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. రైట్, ఇందులో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డేటాబేస్ నేమ్, రెండవది డేటాబేస్ యూజర్, మూడవది డేటాబేస్ పాస్వర్డ్, నాలుగవది డేటాబేస్ హోస్ట్. డేటాబేస్ నేమ్ దగ్గర ముందుగా మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఒక డేటాబేస్ పేరుని ఇక్కడ డిఫైన్ చేయండి, మై వెబ్ పేజ్. సెకండ్ వన్ డేటాబేస్ యూజర్. డేటాబేస్ యూజర్ దగ్గర రూట్ అనబడ్డ పేరు ఇవ్వండి. యాక్చువల్గా ఈ డేటాబేస్ యూజర్ పేరు రూట్ ఎందుకు మనం డిఫైన్ చేసామంటే, ఎప్పుడైతే మనము ఎగ్జాంప్ అనబడేటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తామో మన కంప్యూటర్ ఆటోమేటిక్గా ఒక సర్వర్లా ప్రిపేర్ అయిపోతుంది. ఆ సర్వర్కి ఒక యూజర్ నేమ్ ఉంటుంది, దాని పేరు రూట్. ఆటోమేటిక్గా అది డిఫైన్ చేసుకుంటుంది. రెండవది డేటాబేస్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఎప్పుడు కూడా ఎంటీగా ఉంచండి. రైట్, ఇక్కడ డేటాబేస్ హోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ హోస్ట్. కాబట్టి మనం ముందుగా డేటాబేస్ పేరు, డేటాబేస్ యూజర్ నేమ్, డేటాబేస్ పాస్వర్డ్ అండ్ డేటాబేస్ హోస్ట్ నేమ్. ఓకే, రైట్. తిరిగి మళ్ళీ దీన్ని సేవ్ చేయండి, క్లోజ్ చేయండి. ఈ ప్లేస్లో WP config sample అనబడేటువంటి ఈ ఫైల్ను రీనేమ్ చేయండి. జస్ట్ ఈ శాంపుల్ అనబడే పదాన్ని తీసివేయండి. రైట్, క్లోజ్ చేయండి, మినిమైజ్. తిరిగి మళ్ళీ మీ యొక్క బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఇందులో మరి ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తారు మీ యొక్క వర్డ్ ప్రెస్ను, ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు మీ యొక్క వర్డ్ ప్రెస్ను అంటే, జస్ట్ డేటాబేస్ హోస్ట్ నేమ్ మీన్స్ సర్వర్ నేమ్. ఇక్కడ సర్వర్ పేరు ఏం పేరు చెప్పామో కూడా లోకల్ హోస్ట్ / ఫోల్డర్ నేమ్ వర్డ్ ప్రెస్ అని టైప్ చేయండి. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్, దీన్ని అంటారు ఇన్స్టాలేషన్ ఆఫ్ ద వర్డ్ ప్రెస్ ఇన్ అవర్ లోకల్ మిషన్. ఈ ప్లేస్లో సైట్ టైటిల్ మై ఆన్లైన్ షాప్, యూజర్ నేమ్ మై సైట్ అని, పాస్వర్డ్ మై సైట్. ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తిరిగి మళ్ళీ మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లాగిన్ అవ్వడానికి ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అవసరం ఉంటుంది. ఈ ప్లేస్లో కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ ప్లేస్లో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మై ఆన్లైన్ షాప్ @gmail.com. రైట్, ఈ ప్లేస్లో డిస్కరేజ్ సెర్చ్ ఇంజిన్ ఫ్రమ్ ఇండెక్సింగ్ దిస్ సైట్. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మన యొక్క వెబ్సైట్ను చూపించకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని అన్చెక్ చేయండి. జస్ట్ ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అనండి. రైట్, ఓకే, సక్సెస్ఫుల్గా వర్డ్ ప్రెస్ను మీ యొక్క లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసాం. జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ ప్లేస్లో మై యూజర్ నేమ్ మై సైట్, పాస్వర్డ్ మై సైట్. జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. మై సైట్, నెక్స్ట్ రైట్. ఇక్కడ ఈ ప్లేస్లో యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఇన్వాలిడ్గా ఉన్నాయి అనుకోండి, మీ యొక్క లాగిన్ విండో డిస్ప్లే చేయదు. కాబట్టి ఈ ప్లేస్లో మై SIT మై సైట్ లాగిన్. రైట్, సక్సెస్ఫుల్గా మీ యొక్క వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్ అంటారు. ఈ డాష్ బోర్డ్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఈ ప్లేస్లో మీ వెబ్సైట్కు కావాల్సినటువంటి పేజెస్ కానివ్వండి, ఆడియో ఫైల్స్ కానివ్వండి, వీడియో ఫైల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క పేజీకు కావాల్సినటువంటి కాంటెంట్ అంతా కూడా ఈ డాష్ బోర్డ్లో మీరు ఇన్స్టాల్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి లెసన్లో కేవలము ఒక వర్డ్ ప్రెస్ను ఎలా కాన్ఫిగర్ చేస్తామో, ఎలా ఇన్స్టాల్ చేస్తామో, ఎలా లాగిన్ చేస్తామో నేర్చుకున్నాం. తిరిగి మళ్ళీ రెండవ లెసన్లో ఒక వెబ్ థీమ్ను, ఒక వెబ్ సైట్ యొక్క పేజెస్ను మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోగలమో నేర్చుకుందాము.